ఎవరైనా బ్యాంక్‌లో జాబ్ ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసి, అటువంటి ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండొచ్చేసి అప్రెంటిస్ పోస్టుల కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ట్రైనింగ్‌లో మీకు 10,000 నుండి 15,000 వరకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్‌లో స్టైఫండ్ అనేది ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి వచ్చేసి మనకి అప్రెంటిస్ పోస్టుల కింద హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా ఈ యొక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి వచ్చేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మనకి డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ ద్వారా మీరు 28వ తారీఖు నుండి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 10వ తారీఖు సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అయితే చేయవచ్చు. దాని తర్వాత మీరు ఫీ పేమెంట్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అదే విధంగా మనకి 22వ తారీఖు సెప్టెంబర్ నాడు మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో మనకి ఇక్కడ టోటల్గా 550 అప్రెంటిస్ పోస్టుల కోసం హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. సో దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టోటల్ 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి టోటల్గా మనకి 22 వేకెన్సీస్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే 29 వేకెన్సీస్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉంటారో, అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ కేటగిరీకి మనకి ఇక్కడ కేటగిరీ బట్టి పోస్టులు అనేది కూడా డివైడ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. టోటల్ మనకి ఇక్కడ 550 ఓపెనింగ్స్ కోసం ఇండియన్ ఓవర్సీస్ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ, తర్వాత ఎవరైతే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ మేల్ అండ్ ఫీమేల్స్ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏజ్ వచ్చేసి మినిమం 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 20 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న మెయిల్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్పర్ ఏజ్ లిమిటెడ్ కూడా మనకి 3 to 10 ఇయర్స్ వరకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. మీరు కూడా అప్లై అయితే కూడా చేసుకోవచ్చు. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ట్రై అయితే చేయండి గైస్. సో ఫర్దర్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. ప్రతి ఒక్కరూ మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దెన్ మనకి స్టైఫండ్ విషయానికి వస్తే ఎవరైతే మెట్రో బ్రాంచ్ కేటగిరీలో పోస్టింగ్ వస్తుందో వాళ్ళకి నెలకు 15,000 రూపాయల వరకు స్టైఫండ్ రావడం జరుగుతుంది. అర్బన్ ఏరియా బ్రాంచ్లో కేటగిరీకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రతి నెల 12,000 వరకు స్టైఫండ్ వస్తుంది. ఎవరైతే సెమీ అర్బన్ అండ్ రూరల్ బ్రాంచ్ కేటగిరీలో సెలెక్ట్ అయితే అవుతారో వాళ్ళకి 10,000 వరకు స్టైఫండ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనం ఎంచక్కా ఈ యొక్క ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యి బ్యాంకింగ్ సెక్టార్లో చూడవచ్చు. దెన్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఆ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో మనకి సిలబస్ చూసినట్టయితే కనుక జనరల్ ఫినాన్స్ అవేర్నెసెస్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ టోటల్ 100 మార్క్స్ కోసం వీళ్ళు కండక్ట్ అయితే చేస్తారనమాట. అది కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, మన యొక్క లోకల్ లాంగ్వేజ్ మీద మీరు మాట్లాడతారా, రాయగలిగే కెపాసిటీ ఉందా అనేది లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ గైడెన్స్ కంప్లీట్గా ఈ యొక్క పోర్టల్లో అయితే ఉంటుంది. సో మీరు సెప్టెంబర్ 10వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లింక్స్ అవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి అప్లై చేసుకోండి. సో మనము ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారో వాళ్ళకి 400 ఫీజు ఉంటుంది. ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ
ఉంటారో 600 రూపీస్ ఫీ అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 800 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుందన్నమాట. అది పే చేసి మీరు అప్లై చేసుకోవాలి. కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ థింగ్స్ కావచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.